హాయ్ గైస్, ఈరోజు నేనైతే ఫ్రూట్ కేక్ చేయబోతున్నాను. అభి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ అను, హాయ్ 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 చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ భద్రవా, హాయ్ గుండా. ఇప్పుడు ఫ్రూట్ జెల్లీ కేక్ ప్రిపరేషన్ ఎలానో చూసేద్దామా. ఒక బౌల్ తీసుకొని అందులో 5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి, 1.5 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. మన స్వీట్నెస్ని బట్టి మనం ఎంత షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. కరిగిన తర్వాత 2 స్పూన్స్ అగర్ అగర్ పౌడర్, ఈ పౌడర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఈ పౌడర్ని అయితే 2 స్పూన్స్ అయితే కలపాలి. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా ఈ పౌడర్ కూడా మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా మంచిగా 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అయితే చల్లారనివ్వాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రూట్స్ నేనైతే బనానా, యాపిల్, కివి, డ్రాగన్, మ్యాంగో, అల్ల నేరేడు పండు ఇవన్నీ అయితే నేను ఇప్పుడు ముందుగానైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పీల్స్ తీసి అన్ని ఫ్రూట్స్ అన్నీ ఇలా మంచి షేప్లో అయితే కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ అయితే. ఇలా మనకు అన్ని రకాల ఫ్రూట్స్ కావాలో అన్ని రకాల ఫ్రూట్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకొని ఈ లిక్విడ్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అగరగర్ లిక్విడ్ వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లో ఏది షేప్ కావాలో ఆ బౌల్లో అయితే కొంచెం అగరగర్, ఈ ఫ్రూట్స్, ఒక లేయర్ అగర్ లిక్విడ్, ఒక లేయర్ ఫ్రూట్స్ అన్నీ ఇలా మంచిగా డెకరేట్ చేసుకోవాలి. మనం ఎంత నీట్గా డెకరేట్ చేసుకుంటే అంత నీట్గా వస్తుందన్నమాట ఈ కేక్. ఇలా మంచిగా ఇలా డెకరేట్ చేసిన తర్వాత ఈ బౌల్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది మొత్తం జెల్లీలాగా ఫామ్ అవుతుంది. మన కేక్ కూడా రెడీ అయిపోతుంది. ఆఫ్టర్ 1 అవర్ ఇక్కడైతే మేము ఇక్కడ ఈ విధంగా అయితే తీస్తున్నాము. ఎంత బాగా వచ్చింది తెలుసా, సూపర్గా వచ్చింది. నాకైతే భలే నచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశా కానీ సూపర్ సక్సెస్ఫుల్గా అయితే. ఇక్కడ మా అద్వైత్ అండ్ మా శ్రీయన్ అయితే కేక్ ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని చూసారు. మొత్తానికి అయితే 1 అవర్లో ఈ కేక్ కూడా రెడీ అయిపోయింది. వాళ్ళైతే
తినేస్తున్నారు. వాళ్ళకైతే జెల్లీ జెల్లీగా సూపర్గా నచ్చేసింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.